సో రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త సిరీస్ వచ్చింది, అదే అడాలసెన్స్. దీంట్లో టోటల్ 4 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ 1 అవర్ ఉంటుంది. సో కాబట్టి షార్ట్ సిరీసే అండ్ అట్ ద సేమ్ టైము చాలా పాపులర్ అయిపోయింది, లిటరల్లీ ట్రెండింగ్ ఇది. ఐ మీన్ నెట్ఫ్లిక్స్ టాప్ 10 సిరీస్లోకి యాడ్ అయిపోయింది జస్ట్ 3 వీక్స్లో. సో అంతలా ఏముందా అని చెప్పి నేను ఒక ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో జీరో నాలెడ్జ్ తోటి దాని ముందు కూర్చొని చూశాను అండ్ అది చూసిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ జనరేషన్ కిడ్స్ ప్రతి ఒక్కరు ఈ సిరీస్ చూడాలి. ఎస్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. ఎవరైతే ఎస్పెషల్లీ ఇంటర్నెట్లో ఎక్కువగా కూర్చుంటున్నారో వాళ్ళైతే చూడాలి. ఎందుకు ఏంటి అనేది నేను ఫుల్ రివ్యూలు అయితే చెప్తాను అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో స్పాయిలర్స్ అయితే ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం కంప్లీట్గా స్పాయిల్ అయితే చేయను. సో కాబట్టి రివ్యూ చూడొచ్చు, అట్ ద సేమ్ టైం టీవీ సిరీస్ కూడా చూడొచ్చు. సో ఇక ముందు మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అడాలసెన్స్ అంటే ఏంటంటే మాట్లాడుకుందాం. సో ఇది నెట్ఫ్లిక్స్ అడాలసెన్స్ సిరీస్ అనమాట. అండ్ అడాలసెన్స్ అంటే ఏదో బ్లైండ్ వర్డ్ అనుకోకండి, దానికి ఒక మీనింగ్ ఉంది. సో అడాలసెన్స్ ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైమ్, అంటే ఒక ఫేజ్, ట్రాన్సాక్షన్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఇప్పుడు చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్గా మారుతున్న టైము. లైక్ ఇప్పుడు పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది, 10 నుంచి 19. ఈ గ్రూప్ ఏజ్లో ఉన్న వాళ్ళని కొంచెం అడాలసెన్స్ అంటారు. మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో అంటే దానికి తగ్గట్టుగానే ఆ పేరుకు తగ్గట్టుగానే సిరీస్ కూడా ఉంటుంది. సో దీంట్లో మెయిన్ హీరో అయితే 13 సంవత్సరాలు ఒక చిన్న పిల్లాడు అనమాట. వాడి పేరు జేమీ మిల్లర్. సో ఒకరోజు సడన్గా పోలీసులు వాళ్ళ ఇంట్లోకి దూరిపోయి, అసలు మనకి ఏం రీజన్ కూడా ఏమి ఉండదు. సో స్టార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్లోనే సడన్గా పోలీసు వాళ్ళ ఇంట్లోకి దూరిపోయి మొత్తం అందరినీ కింద పడేసి, ఒక విధంగా చూసుకుంటే ఆ తర్వాత ఆ జేమీ మిల్లర్ మన హీరో, సిరీస్లో మెయిన్ ప్రొటాగనిస్ట్ 13 సంవత్సరాల పిల్లోడిని వాళ్ళైతే అరెస్ట్ చేస్తారనమాట. సో అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మనకే తెలియదు, అట్ ద సేమ్ టైము అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు. సో ఇక్కడ నుంచి స్టోరీ ఎలా ముందుకెళ్తుంది అనేది ఉంటుందన్నమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇందాక ఒక మాట అన్న ఏంటి, ఈ జనరేషన్ కిడ్స్ ఖచ్చితంగా చూడాలి, ఎస్పెషల్లీ ఇంటర్నెట్లో ఉండేవాళ్ళని చెప్పి. సో ఎందుకు చెప్పారంటే మొత్తం దానివల్లే స్టార్ట్ అవుతుంది. సో ఒక చిన్న థింగ్ లైక్ ఇప్పుడు కిడ్స్ ఎలా చూస్తున్నారు, లిటరల్లీ ఇంటర్నెట్ మీద ఎలా పడిపోతున్నారంటే వాళ్ళు ఇంటర్నెట్లో ఏమేమి చేస్తున్నారో కూడా ఒక పేరెంట్కి అయితే తెలియదు. అంత డెప్త్లోకి అయితే వెళ్ళిపోతున్నారు ఇంటర్నెట్లో. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నన్నే తీసుకుందాం, ఐఎమ్ యాక్చువల్లీ అడల్ట్. సో నేను ఎటువంటి చెత్త పనులు అయితే చేయను అనుకోండి, ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోను. లైక్ బ్యాడ్ కామెంట్స్ని ఎవరన్నా చేస్తే, సో అటువంటి ఒక మెచ్యూరిటీ ఉంది నాకు ఒక అడల్ట్గా, 25 years కాబట్టి. సో బట్ ఇక్కడ ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండదు. సో వాళ్ళు ఏంటి ఆన్లైన్లో చూసే ప్రతి దాన్ని మైండ్లోకి ఎక్కించుకుంటారు అండ్ అది వాళ్ళ ఏజ్. గుర్తుపెట్టుకోండి, ఆ ఏజ్లో ప్రతి ఒక్క కిడ్ అలాగే చేస్తాడు. సో అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వాళ్ళు ప్రతి దాన్ని పట్టించుకుంటారు కాబట్టి. సో సేమ్ లైక్ మన దీంట్లో ప్రొటగనిస్ట్ జేమీ మిల్లర్ కూడా ఒక థింగ్ని అయితే బాగా డీప్గా పట్టించుకుంటాడు అండ్ ఆ పట్టించుకున్న తర్వాత మనోడు చేసే కొన్ని థింగ్స్ వల్ల ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ జరుగుతాయన్నమాట సిరీస్లో. సో అవి ఏంటో ఏం తెలుసుకోవాలనుకుంటే సిరీస్ అయితే వెంటనే చూసేయండి. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్, ఇది ఇంటర్నెట్లో ఉన్నా కానీ ఇప్పటివరకు మీరు ఎన్నిటికో ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటారు. సో మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ సిరీస్ని కూడా చూడండి అండ్ వేటికి దూరంగా ఉండాలి ఏంటనేది మీకు అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ సిరీస్ చూసినప్పుడు నేను ఎంత డెప్త్గా కనెక్ట్ అయ్యానంటే అసలు నాకే అర్థం కాలేదు నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను అని చెప్పి. ఒకవైపు చూసుకుంటే నేనేమి ఆ ఏజ్ తగ్గట్టుగా చిన్నపిల్లోని కాదు, ఇంకొక వైపు చూసుకుంటే నాకేమి పెళ్ళైపోయి పిల్లలు కూడా ఎవరు లేరు, అంత పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ అవ్వాలన్నా. బట్ అట్ ద సేమ్ టైం దీనికి కనెక్ట్ అవ్వడానికి సింపుల్ రీజన్ భయ్య. సో ఈ సిరీస్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇది పెద్ద పెద్ద క్రైమ్ థ్రిల్లర్ లాగానో లేకపోతే ఏదో చాలా డెప్త్లోకి వెళ్ళిపోయే ఉండేది కాదు. సో సింపుల్ స్టోరీ ఉంటుందేమో నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అర్థమైపోయింది 2 episodes కంప్లీట్ చేసిన తర్వాత. అండ్ అనుకున్నట్టుగానే ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4 నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగించే. అండ్ ఆ 2 episodes కంప్లీట్ చేసిన తర్వాత నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ అని. ఫస్ట్ 2 episodes చూసినప్పుడు ఓకే, నార్మల్ డిటెక్టివ్ టైప్ ఆఫ్ సిరీస్ చూస్తున్నాను, ఓకే అనిపించింది. బట్ లాస్ట్ 2 episodes కంప్లీట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ మార్చేసే ఈ సిరీస్ మీద. ఇది అసలు అటువంటి సిరీస్ కాదు. ఈ సిరీస్ మనకి తెలియజేయాలనుకున్నది ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్సే ఇంటర్నెట్ గురించి. సో ఎపిసోడ్ 3లో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, లైక్ మనోడిని ఒక పర్టికులర్ పర్సన్ అయితే వచ్చి కౌన్సిలింగ్ అయితే చేస్తారనమాట, విచ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అంతసేపు చూపిస్తారు అండ్ అది అంత ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పి. ఎస్పెషల్లీ అది అంత ఎఫెక్టివ్గా ఉండడానికి రీజన్ అయినా
జేమీ మిల్లర్ క్యారెక్టర్ ప్లే చేసిన ఓవెన్ కూపర్. మ్యాన్ చెప్తున్నాను, మనోడు చించి పడేశాడు భయ్యా. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే ఆ ఎపిసోడ్ 3 మనోడు ఫర్ ది ఫస్ట్ టైం ఒక సెట్లోకి వెళ్ళి యాక్టింగ్ చేశాడంట. అసలు ఆ రేంజ్ సీన్ని అలా ఎలా పోర్ట్రే చేయగలిగాడు ఫర్ ది ఫస్ట్ టైం అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను చైల్డ్ ఆర్టిస్టులు యాక్టింగ్ చూసిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్, దాంట్లో డౌటే లేదు. హీ నైల్డ్ ఇట్ అంతే. ఐ థింక్ హ్యూజ్ స్టార్ అవుతాడు పెద్దయినాక, దాంట్లో డౌటే లేదు. ఇక ఆ తర్వాత నేను ఇంకొక యాక్టర్ని పర్టికులర్గా మెచ్చుకోవాలనుకుంటున్నాను. అది చూసుకుంటే స్టీఫెన్ గ్రాహం. మనోడు ఎడ్డీ మిల్లర్ క్యారెక్టర్ని అయితే ప్లే చేశాడు. అదే జేమీ మిల్లర్ యొక్క ఫాదర్ అనమాట. లెట్ మీ టెల్ యూ, స్టీఫెన్ గ్రాహంనే మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసినప్పుడు నార్మల్గా అనుకుంటాం, సెకండ్ ఎపిసోడ్లో ఉండడు, థర్డ్ ఎపిసోడ్లో అంత ఉండదు. బట్ ఎప్పుడైతే 4th ఎపిసోడ్ దిగుతుందో 4th ఎపిసోడ్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీదే ఉంటుంది. ఏది అసలు హీరో కూడా కనిపించడు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది అనమాట. లైక్ హీరో వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అక్క. సో మనోడు యాక్టింగ్ ఏదైతే ఉంటుందో 4th ఎపిసోడ్ కంప్లీట్లీ ఈ నెయిల్డ్ బై స్టార్ ఆఫ్ ద షో అయిపోయాడు ఆ ఒక్క ఎపిసోడ్ తోటి. అండ్ మొత్తం మనోడు చుట్టూ ఉంటుందో ఆ ఎపిసోడ్ చూసుకుంటే. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరే కాదు, ప్రతి యాక్టరు చెప్తున్నాను, ప్రతి యాక్టరు చించి పడేశారు. అసలు నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. అసలు అలా ఎలా చేశారా, అది కూడా వన్ షాట్. ఎస్, ఇది మెయిన్ పాయింట్ అనమాట సిరీస్లో. ఎప్పటిదాకా వచ్చి ఉంటే ఈ పాయింట్ మిస్ అవ్వకండి. వన్ షాట్ ఎపిసోడ్స్ అంటే ఇప్పుడు దీంట్లో టోటల్ 4 ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, 4 ఎపిసోడ్స్ కూడా వన్ షాట్ అంట. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ని ఒక్కసారి షార్ట్ చేశారు. ఐ మీన్ లైక్ ఎలా అంటే వన్ షాట్ అంటే అర్థం అవ్వాలంటే ఎలా చెప్పాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే మీకు 1:05 ఉంది. సో ఈ 1:05 ఏదైతే మనకి స్టార్ట్ అవుతుందో ఫస్ట్ సెకండ్ నుంచి, అండ్ ఆ సెకండ్ నుంచి ఇంకా కెమెరా కటింగ్స్ ఏం లేవు. ఎస్, మీరు వింటుందో నిజమే. మొత్తం గంట అంతా నాన్ స్టాప్గా ఒకటే సీక్వెన్సెస్, అసలు కటింగ్స్ ఏమీ లేవు, అసలు ఎటువంటి స్టాప్స్ ఉండవు. కెమెరాలో చూసుకుంటే కెమెరా గంట సేపు నాన్ స్టాప్ రన్ అవుతుంది. అండ్ థియేటర్ ప్లేస్లో ఉన్నట్టు యాక్టర్స్ ఒక్కొక్కరు వచ్చి యాక్టింగ్ చేసేయాలి. అండ్ డిఫరెంట్ లొకేషన్స్, పెద్ద పెద్ద డ్రోన్ కెమెరాస్. అప్పో బాబోయ్, అసలు ఎలా చేశారో నాకు ఇప్పటికీ మైండ్ పని చేయట్లేదు. అది రియలా అబద్ధమా నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. అంత పెద్ద ఎపిసోడ్లు ఎలా షార్ట్ చేశారా ఒక షాట్లో అని చెప్పి. ఒక్కొక్క ఎపిసోడ్ గంట ఉంటుంది. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ వన్ షాట్ అంట. నాకు ఎప్పటికీ నమ్మాలనిపించట్లేదు. అండ్ ఆ యాక్టర్లు ఎలా ప్లే చేశారు, ఎంత కష్టపడి ఉండాలి గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్కడికి హ్యాట్స్ ఆఫ్ ఈ సిరీస్ చేసిన వాడికి. ఎందుకంటే మీరు పెట్టిన డెడికేషన్ కోసమైనా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆ సిరీస్ ఎంత బాగుంది లేదో పక్కన పెట్టేస్తే హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్, వర్క్ చేసిన ప్రతి ఒక్కడికి. అండ్ యాజ్ ఐ సెడ్, అంత వన్ షాట్ సీక్వెన్సెస్లో యాక్టర్స్ ఎంత కష్టపడి ఉంటే వాళ్ళు అంత బాగా చేస్తుంటారు గైస్ యాక్టింగ్. అండ్ అందుకే వాళ్ళకి కూడా చెప్పేసుకోవాలి, దాంట్లో డౌటే లేదు. అండ్ దీంట్లో ఇంకొకటి హ్యూజ్ ప్లే అయితే చేసిందనమాట సిరీస్లో ఏంటంటే మ్యూజిక్, ఎస్పెషల్లీ సాంగ్స్. సో 1 or 2 సాంగ్స్ ఒక పర్టికులర్ సీన్స్లో అయితే ప్లే అవుతాయి అనమాట. అండ్ ఆ సీన్స్లో ఎందుకు ప్లే అవుతున్నాయి అని చెప్పి మనం ఆ లిరిక్స్ వింటే తెలుస్తుంది. లిటరల్లీ ఆ సీన్ని, అప్పటి వరకు జరిగిన కాన్సిక్వెన్సెస్ని ఆ సాంగ్స్ అయితే మనకి తెలియచేస్తాయి అన్నమాట. అండ్ వావ్ అనిపించింది అది కూడా చూసుకుంటే. సో ఓవరాల్ అడాలసెన్స్ చూసేటప్పుడు మీ మైండ్లో ఉండాల్సిన థింగ్స్ అయితే 2 అనమాట. వాటిల్లో ఒకటి చూసుకుంటే మీరు రెగ్యులర్గా చూసే క్రైమ్ థ్రిల్లర్స్ లేకపోతే డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్ అయితే కాదు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే ఇది చూసుకుంటే టీనేజర్స్ ఎలా పాడైపోతున్నారో, టీనేజర్స్ లైఫ్ మీద ఇంటర్నెట్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, అండ్ దాని వల్ల వాళ్ళు ఎటువంటి థింగ్స్ చేస్తున్నారని చెప్పి అయితే ఉంటుంది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ చూసుకుంటే ఇది వన్ షాట్ సిరీస్. దట్ మీన్స్ ఇది నాన్ స్టాప్గా ఒకటే కట్టు ఉంటుంది కాబట్టి మీకు కొన్ని సీన్స్లో బోరింగ్ అనే ఫీలింగ్ అయితే కలగవచ్చు. బట్ అలా అని చెప్పి సిరీస్ని అయితే మధ్యలో ఆపకండి. దీంట్లో సాటిస్ఫైయింగ్ థింగ్ ఏదైనా ఉందంటే ఆ ఎండింగే. ఇన్ఫ్యాక్ట్ ఆ ఎండింగ్ పర్టికులర్ పర్సన్ని ట్రామటైజ్ కూడా చేయొచ్చు. ఐ మీన్ నన్ను చేయలేదు, బట్ మేబీ సమ్ పేరెంట్స్ని చేయొచ్చు, సమ్ కిడ్స్ని చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అలాంటి ఫేజ్ ఏదన్నా రన్ అవుతుంటే అట్ ప్రజెంట్ డెఫినెట్లీ చాలా గట్టిగా ట్రామటైజ్ చేసే సీక్వెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే అంత డెప్త్గా కనెక్ట్ అవుతారు ఈ సిరీస్కి. అండ్ ఇట్స్ నాట్ ఏ జోక్ గైస్, చెప్తున్నాను. మీరు కనెక్ట్ అయితే ఈ సిరీస్ నచ్చుతుంది, లేకపోతే ఒక మంచి సిరీస్ చూసినట్టు అనిపిస్తుంది తప్ప అంతకంటే ఇంకా ఎక్కువ అయితే లేదు. సో యా, దట్స్ ఇట్. అడాలసెన్స్ గురించి సపరేట్గా ఇంత పెద్ద వీడియో చేయడానికి ఒకటే రీజన్, ఇది చూడంగానే ప్రతి ఒక్కరికి షేర్ చేయాలనిపించింది. ఇంటర్నెట్లో ఎంతమంది కిడ్స్ ఎలా పాడైపోతున్నారో కొంచెం మీకు కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మీరు అట్లీస్ట్ మీ ఏజ్లో ఎలా ఉండాలి, మీ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకుంటారని అయితే చెప్తున్నాను తప్ప
అంతకంటే ఇంకొక పర్టికులర్ ఉద్దేశం అయితే లేదు. ప్లీజ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్లో ఉన్నప్పుడు ఏదో 1, 2 ఒక 1 అవర్ చూడండి డేలో, అంతేకాని మరీ టూ మచ్గా అయితే వెళ్ళిపోకండి. అట్లీస్ట్ మీరు కిడ్స్ అయి ఉంటే కనుక ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నేను ఎవడో ఆపడు అండ్ నీకే తెలుస్తుంది ఏం చేయాలి, ఎలా చేయాలని. బట్ ఎట్ ప్రజెంట్ నువ్వు అడాలసెన్స్ ఏజ్లో ఉంటే కనుక, అంటే 10 to 19, కొంచెం జాగ్రత్తగా ఉండి నీ లైఫ్ మీద కొంచెం ఫోకస్ చేసుకుంటే అండ్ దట్స్ అ గ్రేట్ థింగ్. అంతకంటే ఎక్కువ అయితే చెప్పలేం. అండ్ ఖచ్చితంగా ఈ సిరీస్ని అయితే చెక్ చేయి. నేను ఎందుకు చెప్తున్నానో ఏంటో నీకే అర్థమవుతుంది. స్పాయిల్ చేయకూడదని చెప్పి ఎటువంటి స్పాయిలర్స్ ఇవ్వలేదు. బట్ మోస్ట్ లైక్లీ మీరు ఓకే అంటే అడాలసెన్స్ డీప్ డౌన్ దీంట్లో స్పాయిలర్స్తో సహా నేను ఏమేం పాయింట్స్ అయితే ఇంకా చెప్పాలనుకుంటున్నానో వాటి గురించి కూడా చెప్తాను, మీకు ఓకే అంటే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ ఒక కలుద్దామంటే దెన్ బాయ్.